హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 903. ఈరోజు డేట్ November 30, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు సెంట్రినో బ్రాండ్కి సంబంధించిన మీకు లెదర్ ఫుట్వేర్ ఉంది. రెగ్యులర్గా చాలా ప్రైజెస్ ఉంటాయి. నియర్లీ ఈరోజు మీకు 86% వరకు ఆఫ్ అయితే ఉంది. సో జస్ట్ మీకు $204 దగ్గర నుంచి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్స్కి సంబంధించిన ఫుట్వేర్ అయితే అవైలబుల్గా ఉంది. లెదర్ ఫుట్వేర్ ఒకసారి చెక్ చేయండి, మంచి ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు OnePlus 9 అలాగే OnePlus 9R మీద మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అమెజాన్లో. ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక చిన్న వీడియో వేసిన ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది. న్యూస్ చివరికి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మన టెక్నోస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఫస్ట్ మొబైల్ రెడ్మీ నోట్ 11T 5G మొబైల్ని లాంచ్ చేశారు. ఏదైతే చైనాలో వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 మొబైల్ ఉందో దాన్నే మన ఇండియాలో రెడ్మీ నోట్ 11T 5G అనే పేరుతో లాంచ్ చేశారు. చైనాలో నియర్లీ $13,000 బడ్జెట్లో లాంచ్ అయింది, కానీ మన ఇండియాలో మాత్రం $17,000 వీళ్ళు లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉందనేది ఒక చిన్న వీడియో ఇస్తాను మధ్యాహ్నం, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు December 7వ తారీఖు నుంచి సేల్లోకి ఉంది. $17,000 పెట్టారు. అండ్ కార్డ్ ఆఫర్తో మీకు ఒక కార్డ్ ఆఫర్ ప్లస్ ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద ఒక $2,000 వరకు డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. December 7వ తారీఖు నుంచి అమెజాన్లో మీకు ఇది సేల్లోకి వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే రెడ్మీ వాళ్ళు చైనాలో వెరీ సూన్ రెడ్మీ K50 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ రెడ్మీ K50 సిరీస్ అనేది గ్లోబల్గా అలాగే మన ఇండియాలో డిఫరెంట్ నేమ్స్ లాంచ్ అవుతుంది. మన ఇండియాలో మోస్ట్లీ పోకో బ్రాండ్లో పోకో F4 అలాగే పోకో F4 GT ఇలాంటి పేర్లతో లాంచ్ అవ్వచ్చు. అండ్ వీటికి సంబంధించిన ఇప్పుడు ప్రాసెసర్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయినాయి. రెడ్మీ K50లో మనకి డైమండ్స్లీ 7000 ప్రాసెసర్ ఉంటుంది. రెడ్మీ K50 ప్రోలో మాత్రం డైమండ్స్లీ 9000 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటిలో ఒకటి మాత్రమే మన ఇండియాకి వస్తుందని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి ఏది వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇదే సిరీస్ ఫస్ట్ రెడ్మీ బ్రాండింగ్లో MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్న ఫోన్ సిరీస్ అని ఒక డిజిటల్ చార్ట్ స్టేషన్ అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అండ్ షామీ బ్రాండింగ్లో MI12 సిరీస్లో మీకు MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రెడ్మీ బ్రాండింగ్లో రెడ్మీ K50 సిరీస్లో MIUI 13 అనేది ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం MIUI గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దీని గురించి ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే లీజన్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇప్పుడు గ్లోబల్గా 500 మిలియన్ పీపుల్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ అయితే MIUIకి ఉన్నట్టు ఈరోజు కన్ఫర్మ్ చేశారు. ఇది నిజంగా చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి. MIUI అనేది చాలా అడ్వాన్స్డ్ UI, చాలా కస్టమైజబుల్ UI, చాలా హెవీ స్కిన్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యానిమేషన్స్ మోస్ట్లీ మీకు మేజర్గా చెప్పాలంటే MIUI 12 నుంచి మీకు యానిమేషన్స్ మాత్రం చాలా పీక్ లెవెల్లో ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది UI. కాకపోతే MI ఫోన్స్ అలాగే ఇప్పుడు రెడ్మీ ఫోన్స్లో వీళ్ళు చేస్తుందంటే ఆ MIUI యానిమేషన్స్ని బాగా చూపించడం కోసం థర్డ్ పార్టీ లాంచర్ల సపోర్ట్ అనేది తీసేశారు. ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ లాంచర్స్ వేసుకుంటే మీకు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ పనిచేయవు, మీకు యానిమేషన్స్ ప్రాపర్గా పనిచేయవు. సో ఓన్లీ వాళ్ళ స్టాక్ లాంచర్లో మాత్రమే ఈ యానిమేషన్స్ కానీ ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ కానీ పనిచేస్తాయి అనమాట. సో 500 మిలియన్ యూజర్స్ అయితే మంత్లీ యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారని తెలుస్తుంది. చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. అలాగే షామీకి సంబంధించిన రెడ్మీ వాళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీ వెరీ సూన్ మన ఇండియాలో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఒక ఫోన్ని లాంచ్ చేయబోతున్నట్టు ఇంకొకసారి కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ MI11T సిరీస్ కానీ లేదంటే MI11i సిరీస్ కానీ అనే పేరుతో వస్తుంది. యాక్చువల్గా మీకు ఒక ఫోన్ రీసెంట్గా సర్టిఫికేషన్ తీసుకుంది గుర్తుండే ఉంటుంది, MI11i హైపర్ ఛార్జ్. ఆ హైపర్ ఛార్జ్ అనే ఫోనే మన ఇండియాలో ఇది వస్తుంది కదా. సో మరి T సిరీస్లో లాంచ్ చేస్తారా, I సిరీస్లో లాంచ్ చేస్తారనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 11 Pro కూడా మన ఇండియాలో ఈరోజు BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. సో రెడ్మీ నోట్ 11 సిరీస్ మీకు నేను అనుకోవడం జనవరి మంత్లో లాంచ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. సో ఇవాళ రెడ్మీ నోట్ 11T లాంచ్ అయింది కదా, సో దాన్ని మీరు కొంచెం స్కిప్ చేయడం బెటర్. మీరు రెడ్మీ నోట్ 11 సిరీస్ వచ్చిన తర్వాత దాంట్లో ఇంకొంచెం బెటర్ ఫీచర్స్ మీరు చూసే అవకాశం ఉంటుంది, AMOLED స్క్రీన్ లాంటి ఫీచర్స్. సో అందుకని ఇదైతే నేను సజెస్ట్ చేయదగ్గ ఫోన్ ఏమి కాదేమో అనుకుంటున్నాను. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్స్లో రాయండి. ఈరోజు లాంచ్ అయిన
నోట్ 11T 5G. నోట్ 11 సిరీస్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దానికోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో సూన్ మనకి ఒక వివో ప్యాడ్ని తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన డిజైన్ అయితే ఇప్పుడు రెండర్స్ కొన్ని కనిపిస్తున్నాయి. సో ఈ రీసెంట్గా లాంచ్ అయిన వివో ఫోన్స్లో ఏవైతే మనకి ట్రయాంగిల్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది కదా, సో అలాంటి స్టైల్లో మీకు అంటే ట్రయాంగిల్ షేప్లో కెమెరాస్ ఉంటాయి, మీకేమో రెక్టాంగులర్ మాడ్యూల్ ఉంటుంది. సో అలాంటి స్టైల్తో మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. ఇది సూన్ లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ CEO జాక్ డోర్సే ఉన్నారు కదా. సో ఈయన అఫీషియల్గా నిన్న సాయంత్రం రిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు కొత్త ట్విట్టర్ CEO మన ఇండియాకి సంబంధించిన CEO అనమాట, పరాగ్ అగర్వాల్. సో ఈయన IIT బాంబే అండ్ మన పాపులర్ సింగర్ శ్రేయా ఘోషాల్ గారు ఉన్నారు కదా. శ్రేయా ఘోషాల్ గారు అంటే అందరికీ అభిమానం కదా. సో శ్రేయా ఘోషాల్ గారికి చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా అంట, రీసెంట్గా నాకు కూడా తెలిసింది. సో ఈయన ఇప్పుడు ప్రజెంట్ ట్విట్టర్ గ్లోబల్గా CEO అనమాట. సో ట్విట్టర్ CEO కూడా మన ఇండియనే. అండ్ పాపులర్ ప్రపంచంలో ఉన్న అన్ని టాప్ కంపెనీస్కి ప్రజెంట్గా మన ఇండియన్సే CEOs. ఇది చాలా చాలా గర్వించదగ్గ విషయం. మేరా భారత్ మహాన్. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఉంది కదా. సో రీసెంట్గా బాగా సక్సెస్ఫుల్ ఫోన్ ఇది. ఈ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్కి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఈ అప్డేట్లో మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్, కొన్ని సిస్టమ్కి సంబంధించిన ఫిక్సెస్, అలాగే నెట్వర్క్ సంబంధించిన ఫిక్సెస్ లాంటివి చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి డిసెంబర్ మంత్లో మన ఇండియాలో ఒక నోట్బుక్ సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఇది ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయింది, మన ఇండియాలో ఇప్పుడు లాంచ్ అవుతుంది. ఈ నోట్బుక్ సిరీస్లో 3 వేరియంట్స్ ఉంటాయి, i3, i5, i7 వేరియంట్స్. ఇవి మనకి 3 వేరియంట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. డిసెంబర్ మంత్లోనే ఉంటుంది ఈ ఈవెంట్. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇన్ఫినిక్స్ నోట్ 11 సిరీస్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు ఇంకొకసారి మనకి కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ స్టార్లింక్ ఉంది కదా, ఈలోన్ మస్క్ సంబంధించిన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఇలాంటివి అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ స్టార్లింక్ అనేది మన ఇండియాలో కూడా రీసెంట్గా వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేశారు అండ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు కదా. సో ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఇది మీరు ఆర్డర్స్ చేయకండి, ఎలాంటి బిల్లులు కానీ పేమెంట్లు కానీ చేయకండి, మేము అఫీషియల్గా ఎలాంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, ఎలాంటి ఆథరైజేషన్ అయితే ఈ కంపెనీకి లేదు. సో అందుకని మీరు డబ్బులు అయితే ముందు కట్టి మోసపోవద్దని చెప్తున్నారు. అఫ్కోర్స్ స్టార్లింక్ అయితే ఫ్యూచర్లో రావచ్చు, కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ప్రజెంట్గా ఎలాంటి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. అందుకని మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్స్, పేమెంట్స్ లాంటివి అయితే ఏమి చేయకండి అని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక నోటీస్ని తీసుకొచ్చింది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను. ఇది సింపుల్ టెక్స్ట్ విడ్జెట్ అనమాట. మీరు KWGT వాడుతుంటారు కదా. సో KWGT వాడుతున్నప్పుడు ఏదైనా కొటేషన్ బాగా నచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఒక టెక్స్ట్ రూపంలో రాసుకొని దాన్ని మీరు హోమ్ స్క్రీన్ మీద వాల్పేపర్ మీద పెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఇది, ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ ₹100. ఇది ఈ రోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సెల్ ఉంటుంది. రేటింగ్ 4.5 ఉంది, సైజ్ 3 MB వరకు ఉంటుంది, డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.